కొంతమంది ఈ నోటీసు సీతమ్మకి అగ్ని పరీక్ష అంటారు. ఇంకొంతమంది ఏమో చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అంటారు. మీరేమనుకుంటారు? అసలు సీతమ్మకు అగ్ని పరీక్ష కాదు, రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్ష అవుతుంది. రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్ష. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రము రైతులకు నీళ్ళు ఇచ్చి కళ్ళల్లో ఆనందం చూసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి రైతులకు నీళ్ళు ఇస్తే బయట ఉంచచ్చు, జైల్లో పెట్టాలి. ఎవరిని? రైతులకు నీళ్ళు ఇచ్చిన వాళ్ళని జైల్లో పెట్టాలి కదా. అదే ఇప్పుడు రేపు ఎవరు పెట్టబోతారో రాబోయే కాలంలో రైతులు తేలుస్తారు, ప్రజలు తేలుస్తారు. ఒక ఉద్యమకారుడు ఈ రాష్ట్రానికి పెద్దన్నగా వ్యవహరించి ఈ రాష్ట్రం అరిగోసబడి ఆంధ్ర పెత్తందరుల కాళ్ళ కింద నలిగిపోతుంటే కేసీఆర్ గారు ప్రాణాల మీదకి వచ్చిన ముందుండి ఉద్యమం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరే? మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగువాలని చెప్తారేమో, చెప్తారా? ఎవరు చెప్పరు. ఇవాళ మాలాంటి వాళ్ళు మాట్లాడేది మీరు చెప్పినట్టుగానే కేవలం ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గురువు అనుకో, ఆయన శిష్యుడు అనుకో, ఒక ఆంధ్ర పాలన పద్ధతి నడుపుతుంది ఇక్కడ. కాబట్టి రాబోయేది మళ్ళీ కేసీఆర్ గారే, మళ్ళీ రేవంత్ రెడ్డి లెక్క పెట్టిస్తాడు. ఈ ప్రజలు ఆయన కూడా తెలుసు రేవంత్ రెడ్డి మొన్న ఆలేరు మీటింగ్ లో క్లియర్ గా చెప్పిండు, నా టార్గెట్ సీఎం గారు నుండే సీఎం అయినా ఇక నేను పిచ్చి పనులు అన్ని చేస్తా అని అంటుండే. ఈ పిచ్చి పనులు చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ కూర్చుంటారట. ఎందుకు కూర్చుంటారు? ఎందుకు వచ్చింది అంతా? ఇంకా జనం ఎందుకు వచ్చారు? కేసీఆర్ కోసం వచ్చారు కదా. అన్యాయంగా నువ్వు కేసీఆర్ ని, అంత పెద్ద మనిషిని, ఒక యోధుడు, యుద్ధ వీరుడు ఆయన, అలాంటి వీరుణ్ణి ఇక్కడ ఎట్లా పిలిపిస్తామని ఇలా ప్రజలంతా వచ్చారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రజలను చూసి రేవంత్ రెడ్డి ఏమన్నా ఆలోచన చేసి భయపడే రేవంత్ రెడ్డికి మరి అందరికి పోలీసులు ఉన్నారు. రేవంత్ రెడ్డికి పోలీసులు ఏం చేస్తారు? ఏం చేయగలుగుతారు? మీరే సాక్షిగా మేమందరము నినాదాలు ఇచ్చినాం, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని. కేసీఆర్ కడ్డవుడు అడ్డొస్తే నక్తం అని చెప్పినాం, ప్రజలుగా మేము చెప్పినాం. ఏం చేసింది పోలీసులు? ముందే ఇప్పుడే ఇక్కడే ఏం చేశారు? మేము ప్రజలుగా మద్దతు ఉన్నంత కాలం కేసీఆర్కి ఏం కాదు, మళ్ళా రాబోయేది కేసీఆర్ గారే. ఆ సంగతి రేవంత్ రెడ్డికి తెలుసు. కాబట్టి నాలుగు ఏదో బొమ్మరిల్లు ఆట ఆడాలని చూస్తుండో ఆడతాడు. మళ్ళా కేసీఆర్ గారు అంత పెద్ద ప్రాజెక్ట్ అంటే పునాదులు ఆంధ్రాలు ఉంటాయి కదా, ఆంధ్రాలు ఉంటాయి అంటే అక్కడ పునాది కానీ ఇక్కడ వేసే నిలవదు కదా. ఇక్కడ పునాది వేసి మామూలు మీద కట్టిండు, కండిషన్ లేకుండా కట్టిండు. ఫస్ట్ దొంగనే రేవంత్ రెడ్డి 420 ఓటుకుండా దొంగ. అక్కడ సెంట్రల్ మినిస్టర్ తో కలిసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కాపాడుకుంటారు. రేవంత్ రెడ్డి మళ్ళీ బీజేపీలో పోతాడు. లీడర్ ఇది ఆయన ఆల్రెడీ నరేంద్ర మోడీ తోని మొన్న అవును ఏమన్నా అందరి ముంగట్నే నేను చంద్రబాబు నాయుడు శిష్యుని, బీజేపీ వ్యక్తిని. మొన్న దత్తాత్రేయ మీటింగ్ ఏం చెప్పిండు? బుక్ నేను నా స్కూలు టీచర్ ఎవరు చంద్రబాబు నాయుడు, నా కాలేజ్ అంతా బీజేపీ. ఇప్పుడు నౌకరీ చెప్తున్నాడు. ఈ నౌకరీ విన్నాక రాహుల్ గాంధీకి ఏమన్నా ఉంటే తీసేయాలి. రాహుల్ గాంధీ దగ్గర రేంతలేడు. సూట్ కేసులు పోతున్నాయి కాబట్టి సూట్ కేసులు ఇంకా